హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వర్షిని. సో ఫ్రెండ్స్, ఈరోజైతే పన్నీర్ మసాలా కర్రీ సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లోని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మరి మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదండి. మరి అయితే కుదిరితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి అయితే ప్రాసెస్లోకి వెళ్దామా. చూస్తున్నారు కదా, ఇలా పన్నీర్ క్యూబ్స్ అని ప్రతి ఒక్క మార్కెట్స్లోని దొరుకుతుందండి, ప్రతి ఒక్క షాప్లోని. నేనైతే ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఈ క్యూబ్స్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇందులోని పసుపు వేసుకుంటున్నానండి, 1 స్పూన్ పసుపు అయితే. ఈ పసుపు వేసుకోవడం వల్ల పన్నీర్ అనేది అడుగు అంటకుండా ఉంటుందండి. ఇదైతే మరి ఫస్ట్ స్టెప్ అండి. అలాగే పన్నీర్ క్యూబ్స్ని విడిగా వేసుకోవాలి, ఎందుకంటే అన్నీ ముద్దయిపోతాయి. విడివిడిగా వేసుకొని పన్నీర్ ఎప్పుడైతే వేసుకున్నామో 2 మినిట్స్ కదపకుండా ఉంచేయాలి. అప్పుడు తీసేటప్పుడు అడుగు అంటకుండా ఉంటాయి. ఇదైతే సెకండ్ టిప్ అండి. చూస్తున్నారు కదా, ఇలాగ ఇవి 5 మినిట్స్లోని వేగిపోతాయండి. మరీ డార్క్ గోల్డెన్ కలర్లోకి రాకూడదు, అంటే మాడిపోయినట్టు. ఇలాగా లైట్ గోల్డెన్ కలర్లో వస్తూ బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండాలండి. అప్పుడే కర్రీ సూపర్గా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగా లైట్ గోల్డెన్ కలర్లో అయితే రావాలి. మరి డార్క్ అయితే టేస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు కళాయి పెట్టుకొని అదే ప్యాన్ తీసుకున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఆనియన్ పేస్ట్ 1 కప్ తీసుకున్నాను. ఇందులోని ఎటువంటివి యాడ్ చేయలేదు, ఉట్టి ఆనియన్ పేస్ట్ అండి. అలాగే ఇందులో 1 స్పూన్ పసుపు అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అలాగే ఇందులో దాల్చిన చెక్క, లవంగీలు, అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఉల్లిపాయ ముద్దలోని ఆయిల్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఒక్క 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, 10% వాటర్ అయితే ఎవాపరేట్ అయ్యింది. ఆనియన్ పేస్ట్ అనేది దగ్గరికి వచ్చింది. ఇప్పుడైతే ఇందులోని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాము. ఈ పచ్చిమిర్చి వేసాక 2 మినిట్స్ అయితే ఆనియన్ పేస్ట్లోని మనం కుక్ చేయాలండి. ఎందుకంటే ఈ పచ్చిమిర్చికున్న కారం అంతా ఆనియన్ పేస్ట్కి వస్తుంది. ఇదైతే థర్డ్ టిప్ అండి. ఇప్పుడు ఇందులోని టమాటీ పేస్ట్ అనేది వేసుకున్నాను. ఉట్టి టమాటీలు పేస్ట్ చేసేసి నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే బాగా దగ్గరికి రావాలండి. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి బాగా దగ్గరికి వచ్చి నూనె కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే కారం ఆల్రెడీ పచ్చిమిర్చి కారం ఆనియన్ పేస్ట్లో ఉంది కాబట్టి 1 స్పూన్ అయితే నాకు సరిపోతుంది. అలాగే 1 స్పూన్ సాల్ట్ అండి. అలాగే 1/2 స్పూన్ మసాలా పొడి వేసుకొని బాగా 1 మినిట్ వేయించుకోవాలన్నమాట. వేయించుకున్నాక ఈ కారం అది బాగా పడుతుంది. ఇప్పుడు ఈ వేయించుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసేసి 5 మినిట్స్ పాటు ఈ పన్నీర్కి ఆనియన్ పేస్ట్ అంతా పట్టేలాగా లో ఫ్లేమ్ మీద, అంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం దీన్ని ఉంచుకోవాలన్నమాట. తర్వాత 1 కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పీసెస్ అనేవి ముద్దయిపోతాయి. ఇది 4th టిప్ అండి. నేను 1 కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని చూసారు కదా, నేను మూత పెట్టి 15 to 20 మినిట్స్ అంతే నేను కుక్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు నేను మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను. తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆనియన్ పేస్ట్ పన్నీరు చాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందండి, ఎంత బాగుందో. పన్నీర్ పీసెస్, పచ్చిమిర్చి, ఆ మసాలా కలరు, అలాగే ఆయిల్ బయటి మీదకి తేలుతూ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక 5 మినిట్స్ అలా వేయించుకుంటే కొంచెం దగ్గరికి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే పరోటాలోకి, చపాతీ, వేడి రైస్, బటర్ నాన్ భలే ఉంటుందండి నిజంగాన. చూసారు కదా, పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పన్నీర్ మసాలా కర్రీ ఇలా చేసుకుంటే కనుక మనకి రెస్టారెంట్ స్టైల్లోని చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఇంకొంచెం డెకరేషన్ కోసం కరివేపాకు పెట్టి నేను డెకరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.